హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో రేపటికి అంటే 15th ఏప్రిల్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం వీడియోలో. సో లాస్ట్ వీక్ డీసెంట్ వీక్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే నిఫ్టీ 3% పెరిగింది, మనకి ఇండెక్స్ 3% పెరిగింది. సెక్టోరియల్గా చూస్తే స్ట్రాంగ్ సెక్టార్గా మనకి ఎఫ్ఎంసీజీ కనిపించింది లాస్ట్ వీక్లో. 6% కన్జ్యూమర్ డ్యూరబుల్స్, తర్వాత మీడియా 5%, ఎఫ్ఎంసీజీ 4%, ఇట్లా అన్ని ఆల్మోస్ట్ మ్యాక్సిమం సెక్టార్స్ అన్ని కూడా వీక్లీ గెయిన్స్ చూసాం మనం లాస్ట్ వీక్లో. అయితే ఈ వీక్లీ గెయిన్స్ కంటిన్యూ అవుతాయా లేదా కొంత పాజ్ రావచ్చా అనేది మనం టెక్నికల్గా చార్ట్స్ చూద్దాం. అయితే ఓవరాల్గా లాస్ట్ వీక్లో బాగా గెయిన్ అయిన స్టాక్స్ చూద్దాం. టైటాన్ 7% పెరిగింది, హిండాల్కో 6%, జేఎస్డబ్ల్యూ స్టీల్, మెటల్స్ బాగా పెరిగాయి, తర్వాత ఎఫ్ఎంసీజీ బాగా పెరిగినాయి, సిపిఎస్సి స్టాక్స్లో పెరిగాయి, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీస్, మెటల్, పిఎస్సి స్టాక్స్, ఆటో ఇండెక్స్, ఇట్లా ప్రతి ఇండెక్స్ కూడా మనకి లాస్ట్ వీక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ చూసాం మనం మార్కెట్లో. అయితే ఇప్పుడు లాస్ట్ వీక్లో మనకి కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ ఓన్లీ టెక్నాలజీ స్టాక్స్ ఉన్నాయి, ఐటీ రిలేటెడ్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇవి కొంత బేరిష్గా క్లోజ్ అయ్యాయి. అయితే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూద్దాం, మనకి ఫ్రైడే రోజు. సో ఫ్రైడే రోజు కూడా మనకి పాజిటివ్గానే క్లోజ్ అయింది నిఫ్టీ. ఇక్కడ నిఫ్టీ చూస్తే దాదాపుగా 1.92% పెరిగింది. సో ఇక్కడ కూడా మెటల్సే, హిండాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత కోల్ ఇండియా, ఓఎన్జీసీ ఇవన్నీ పెరిగితే అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్, టీసీఎస్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా లాస్ట్ వీక్ డీసెంట్ వీక్ అనుకోవచ్చు మనం మార్కెట్లో. ఇప్పుడు నిఫ్టీకి ఫస్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇంకొకటి, ఈరోజు మనకి మార్కెట్ లేదు, మండే హాలిడే ఉంది. సో కానీ గిఫ్ట్ నిఫ్టీ చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, దాదాపుగా 230-240 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. 23,200 కన్నా పైన గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంత గ్యాప్ అప్ ఓపెన్, రేపు కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ గ్యాప్ అప్ ఓపెన్కి మనకి హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుందాం. ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చి 23,117, బట్ 120 అనుకోవచ్చు, మనకి మంత్లీ పివోట్ లెవెల్. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. మనకి ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఇది వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఎందుకంటే మనకి వీక్ అయిపోయింది కాబట్టి వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకుందాం. ఇది లాస్ట్ వీక్ క్యాండిల్, డీసెంట్ వీకే. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి లోయర్ లోస్, లోయర్ హైసే ఫామ్ అయి ఉన్నాయి వీక్లీ చార్ట్లో. సో ఇక్కడ కన్సర్న్ ఏంటంటే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి, ఎక్స్ట్రీమ్ బుల్లిష్ వెళ్ళే అవకాశాలు తక్కువ అనుకోవచ్చు. అయితే ఒకటి మన కీ లెవెల్ ప్రకారం కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మన ట్రేడ్స్ని. సో మన ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇవి ఈ లెవెల్స్ చూసుకోవచ్చు మనం జాగ్రత్తగా. అయితే ఒకటి, మనకి ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావాలి, మళ్ళీ 23,800 వరకు మార్కెట్ వెళ్ళాలి అంటే మాత్రం 23,260ని క్రాస్ చేయాలి. ఈ ఎంటైర్ ఫాల్ ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ ప్రీవియస్ హై నుంచి ఎంటైర్ ఫాల్ తీసుకుంటే ఈ రీట్రేస్మెంట్ లెవెల్స్ కొన్ని. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు 23,255. సో ఇప్పుడున్న గ్యాప్ అప్, ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో అది సస్టైన్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ 1 అవర్ మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ 23,117, దాని తర్వాత 23,255. ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి రేపటి ట్రేడింగ్లో. డౌన్ సైడ్లో ఒకవేళ ప్రైస్ మన కీ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయి సస్టైనబుల్గా ఉంటే మాత్రం ఒక షార్ట్ టర్మ్ లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. కీ లెవెల్ 22,980. ఫర్ ఎనీ రీజన్ ఓపెనింగ్ అంత గ్యాప్ అప్ కాకుండా, ఎందుకంటే ఈరోజు మళ్ళీ అమెరికన్ మార్కెట్స్ ఎలా ఉంటాయో తెలియదు మనకి, మండే మన హాలిడే ఉన్నా కానీ అమెరికన్ మార్కెట్స్ ట్రేడ్ చేస్తాయి. ఒకవేళ అక్కడేమన్నా నెగటివ్ రియాక్షన్ ఉండి రేపు మార్నింగ్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ, సో డౌన్ సైడ్ మనకి సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే 22,690 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది, తర్వాత 22,500, ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి రేపటికి నిఫ్టీకి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి ట్రంకేటెడ్ వీక్. ఈ వీక్లో మనకి ఓన్లీ 3 డేసే మార్కెట్ జరుగుతుంది, మిగిలిన రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మనం చాలా లైట్ పొజిషన్స్ ఉండొచ్చు, ఎక్కువ హెవీ యాక్టివిటీ ఉండకపోవచ్చు మార్కెట్లో, కొంత లైట్గా ఉండొచ్చు. మనం కూడా పొజిషన్స్ అనేవి చాలా తక్కువలో ఉంచుకుంటే బెటర్. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 1.5% పెరిగింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సస్టైన్ అయింది గ్యాప్ అప్ పైన. అయితే లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ 51,000.
51,000 దగ్గర మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అది కొంత రెసిస్టెన్స్ పాయింట్, కాకపోతే అక్కడే క్లోజ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 50,330 మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయ్యాం. సో మూవ్మెంట్ అప్ సైడ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా డిప్స్ వస్తే మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే 50,790 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 50,670. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. మేబీ 50,470 ఆర్ 480 లెవెల్స్కి వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చాలా దూరంలో ఉన్నాయి. 51,870 తర్వాత 52,068. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. సో ఈ లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో 113 ఉంటాయి, షార్ట్స్ ఓన్లీ 22 ఉన్నాయి. షార్ట్ కవరింగ్ ఎక్కువ ఉన్నాయి, 79 స్టాక్స్ షార్ట్ కవరింగ్ లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి బాగా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో పిఐ ఇండస్ట్రీస్ దాదాపు 10% పెరిగింది, 9.56% ప్రైస్ పెరిగి 26% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ స్టాక్ ని మన రాడార్లో పెట్టుకోవచ్చు. టెక్నికల్ గా చార్ట్ తీసుకొని దానికి ప్రాపర్ లెవెల్స్ వేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు లాంగ్ ఇంట్రెస్ట్ కోసం. అట్లనే క్యామ్స్, ఇది కూడా ప్రైస్ పెరిగి 21% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఐనాక్స్ విండ్, దీపక్ నైట్రేట్, సోనాకామ్స్, పేజ్ ఇండస్ట్రీస్, తర్వాత టోరెంట్ ఫార్మా, హ్యావెల్స్, విప్రో, టాటా టెక్నాలజీ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిల్లో మనం లాంగ్ ఎంట్రీస్ కోసం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. షార్ట్ కవరింగ్ లో ఉన్న స్టాక్స్ లో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ లో ఉండాలి. ఎందుకంటే మనం షార్ట్ కవరింగ్ అవుతుంది కదా అని చెప్పేసి మనం బై చేస్తే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఏమైనా మనం షార్ట్ పొజిషన్స్ ఉంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. అపోలో టైర్ ఒకటి, ఎంసీఎక్స్, పిఎన్బి హౌసింగ్, ఎంఆర్ఎఫ్, తర్వాత అదానీ, డిక్సన్, లోదా, ఎంజిఎల్, వీటిలో కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో కోఫోర్జ్, ముతూట్ ఫైనాన్స్, తర్వాత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. సో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, టాటా ఎల్ఎక్సీ, ఏయూ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇవన్నిట్లో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ మోర్ దెన్ 10% ఉందనుకోండి, అలాంటి స్టాక్స్ని మన రాడార్లో పెట్టుకొని వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.